అత్యంత విలువతో కూడుకున్నవి ఉద్యాన పంటలు. పండ్లు, కూరగాయలు, పూలు ఉద్యాన పంటల కిందికి వస్తాయి. పండ్ల మొక్కలు బహువార్షికాలైనప్పటికీ కూరగాయలు, పూలు ఏకవార్షికాలు. ఈ పంటల్లో నిత్యం యాజమాన్య సస్యరక్షణ చర్యలను శ్రద్ధగా చేపట్టినప్పుడే ఆశించిన ఫలితాలను పొందగలం. ఉద్యాన పంటల్లో ప్రతి మాసం చేపట్టాల్సిన చర్యల గురించి నెల మొదట్లో ఈ మాసం ఉద్యాన పంటల్లో చర్యలు అనే శీర్షిక పేరిట అన్నదాతలో ప్రసారం చేస్తున్నాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఉద్యాన పంటలకు ఈ యాజమాన్య చర్యలు వర్తిస్తాయి. మరి నవంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన చర్యల గురించి అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. నవంబర్ మాసంలో ఉద్యానవన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు. ముందుగా మామిడి విషయానికి వచ్చినట్లయితే గత మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల తేనె మంచు పురుగుల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తేనె మంచు పురుగుల నివారణ కోసం బుప్రోఫెజిన్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ నవంబర్ మాసంలో చాలా ప్రాంతాల్లో మంచు కానీ పొగమంచు కానీ పడే అవకాశం ఉంది. తద్వారా మామిడిలో బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణ కోసం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా మైక్లోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా పూత చాలా ప్రాంతాల్లో నవంబర్ చివరికి మొగ్గ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మొగ్గంతా ఒకేసారి విచ్చుకొని పూతగా మారడం కోసం 13-045 అనే మందుని 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పూతంతా ఒకేసారి విచ్చుకొని కాయలు కూడా ఒకేసారి తయారయ్యి కోత కూడా ఒకేసారి జరిగే విధంగా వస్తాయి. అదేవిధంగా జామ విషయానికి వచ్చినట్లయితే జామలో గత మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారిపోయి కొమ్మలు పైనుంచి కిందకు నిలువుగా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని ప్రతి మొక్క పాదులో మొదలు తడిచే విధంగా 20 రోజుల వ్యవధితో 2 సార్లు పోసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా జామలో పిండి నల్లి ఉధృతి కూడా అధికంగా కనిపిస్తుంది. ఈ పిండి నల్లి నివారణకు ప్రొఫెనోపాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు దాంతోపాటు 5 మిల్లీలీటర్లు వేప నూనె కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పిండి నల్లిని నివారించుకోవచ్చు. అదేవిధంగా జామలో సూక్ష్మ పోషక లోపాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. వీటి నివారణకు సూక్ష్మ పోషక మిశ్రమం ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే జామలో ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలని అధిగమించవచ్చు. అదేవిధంగా జామలో పిందె నుంచి కాయ సైజు ఎదగడానికి 13-045 10 గ్రాములు కానీ లేదా యూరియా 5 గ్రాములు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే జామలో మనం వేగంగా కాయలు పెరిగి మంచి దిగుబడుల్ని పొందవచ్చు. అరటిని సాగు చేసే రైతులు ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులు ఇచ్చేటట్లయితే మొక్క నాటిన 3వ వారం నుంచి 25వ వారం వరకు ప్రతి మొక్కకు ప్రతి వారం 10 గ్రాములు యూరియా, అదేవిధంగా 7 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషు డ్రిప్ లేదా బిందు సేద్య పద్ధతి ద్వారా అందించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఈ మాసంలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణ కోసం శిలీంద్రనాశనులు మెటలాక్సిల్ ఎంజెడ్ మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఇక ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే పిండి నల్లి ఉధృతి అధికంగా కనిపిస్తుంది ఈ మాసంలో. దీని నివారణ కోసం కత్తిరింపులు పూర్తయిన 20వ రోజు అదేవిధంగా 40వ రోజు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు దానితో పాటు వేప నూనె 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పిండి నల్లిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ద్రాక్షలో పూల గుత్తుల పెరుగుదల కోసము ముఖ్యంగా కాయ పెరుగుదల కోసము జిబ్బరెల్లిక్ ఆమ్లం 10 ppmను పిచికారీ చేసుకోవడం ద్వారా పూల గుత్తులను పెంచుకోవచ్చు. ద్రాక్షలో తామర పురుగులు అధికంగా ఆశించే అవకాశం ఉంది. పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ద్రాక్షలో తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. బత్తాయి నిమ్మలో మనం ఎక్కువగా జనవరి పంట కోసం
ప్రయత్నం చేసినట్లయితే జనవరిలో పూత పిందె రావాలంటే ఈ మాసం నుంచి నీటి ఎద్దడికి గురి చేయాలి. దానికోసం నీటి తడుల్ని ఆపివేయాలి. అదేవిధంగా ఇప్పటికే ఉన్న కాయల మీద మనకి మంగు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ మంగు రాకుండా ఇథియాన్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ, స్పైరోమెస్పిన్ అనే మందు 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి నవంబర్ మాసంలో ఒకసారి, అదేవిధంగా తర్వాత మాసాల్లో డిసెంబర్ జనవరిలో కూడా మరొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. సపోటాలో ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుమచ్చ తెగుళ్ళు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాంకోజెబ్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. బొప్పాయిలో కూడా మనకి ఆకుమచ్చ తెగులు అధికంగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు ఎండిపోయి రాలిపోవడం గమనించవచ్చు. దీని నివారణకు మ్యాంకోజెబ్ అనే మందు 2 గ్రాములు కానీ, లేదా మెట్లాక్జిల్ మ్యాంకోజెబ్ మందు 2 గ్రాములు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. సూక్ష్మ పోషక లోపాలు ఉన్నట్లయితే సూక్ష్మ పోషక మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ ఉసిరి తోటల్లో కాయలు తయారవుతుంటాయి. ఈ కాయలు కోసిన వెంటనే కొమ్మలను సగానికి కత్తిరించుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. ఇక కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమాటాలో అధిక దిగుబడి కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. ముఖ్యంగా టమాటాలో ఈ యొక్క తామర పురుగులు, అదేవిధంగా ఇతర రసం పీల్చే పురుగులు అధికంగా ఆశిస్తుంటాయి. వీటి నివారణకు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా లాంబ్డా సైలోరిథ్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా టమాటాలో కాయతొలుచు పురుగు ఉధృతి కూడా ఈ మాసంలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటర్ కానీ, లేదా లాంబ్డా సైలోరిథ్రిన్ 1 మిల్లీలీటర్ కానీ, లేదా క్లోరాంట్రినిపోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగును నివారించుకోవచ్చు. వంగ విషయానికి వచ్చినట్లయితే మొవ్వు మరియు కాయ తొలుచు పురుగు ఉధృతి ఈ మాసంలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు క్లోరాంట్రినిపోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగలో రసం పీల్చే పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ఈ పురుగులు కాయల మీద చేరి రసం పీల్చడం వల్ల కాయలు వడలిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు మనకి మార్కెట్లో లభ్యమయ్యే లాంబ్డా సైలోరిథ్రిన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. బెండలో కూడా ఎక్కువగా ఈ యొక్క కాయ తొలుచు పురుగు అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉండి ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ కూడా అధికంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బెండలో అధికంగా కురిసిన వర్షాల వల్ల ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదళ్ళ వద్ద పోసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా బీర, కాకర, సొర లాంటి కూరగాయల్లో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మాసాంతంలో అంటే నవంబర్ చివరిలో ఈ యొక్క పుచ్చగాని, కర్బూజా తోటలను కానీ నాటుకోవచ్చు. దీనికోసం 2 మీటర్ల దూరంలో ఎత్తైన మడులు చేసుకొని వాటికి డ్రిప్పు మల్చింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి 20 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో గింజలు నాటుకున్నట్లయితే సరిపోతుంది. రబీ ఉల్లి నాటుకోవడానికి ఈ మాసంలో నారు పోసుకుంటే మంచి దిగుబడులు రావచ్చు. దీనికోసం 1 మీటర్ వెడల్పు
3 మీటర్లు పొడవు 15 సెంటీమీటర్లు ఎత్తైన నారుమడులు చేసుకొని 5 సెంటీమీటర్ల దూరంలో వరుసలో విత్తనాలు నాటుకున్నట్లయితే మంచి నాణ్యమైన నారుని పొందవచ్చు. మిరప విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల పై ముడత కింది ముడత తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి రెండింటి నివారణకు డైపెంథ్యూరాన్ అనే మందు 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. మిరపలో కూడా అధిక వర్షాల వల్ల ఎండు తెగులు కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు కూడా మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ యొక్క మొదళ్ళ దగ్గర పోసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. అధికంగా కురిసిన వర్షాల వల్ల మిరపలో ఎదుగుదల బాగా తక్కువగా ఉంటుంది, చిన్న మొక్కల్లా కనిపిస్తుంటాయి. దీని నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే 28-28-0 అనే మందుని 10 గ్రాములు లేదా 13-0-45 అనే మందును 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నవంబర్ మాసంలో చలి పెరుగుతుంది కాబట్టి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు బోరాన్ లోపం కలుగుతుంది. దీని నివారణకు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మిరపలో మంచి దిగుబడులు పొందవచ్చు.